హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు యూనిబిక్ కుకీస్ మన కుకీ పార్ట్నర్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం దోసకాయ కీరా దోసకాయ అంటాం కదా, ఈ దోసకాయ కీరతోటి మనం ఒక కూర చేసుకుందాం. దీనికి ముందు అసలు అమెరికాలో నేను ఉన్నప్పుడు అప్పుడు దోసకాయ పప్పు కావాలి అని చాలామంది మా రెస్టారెంట్కి వచ్చి అడిగేవాళ్ళు. అయితే అక్కడ దోసకాయలు ఎక్కువగా దొరికేవి కాదు. అప్పుడు మనం ఈ కీరా దోసకాయతోటి మనం దోసకాయ పప్పులా చేసుకునేవాడిని. అయితే కొంచెం పెద్దగా ముక్కలు కట్ చేసేసి కొంచెం అంత చింతపండు పులిసేసి ముఖ్యంగా నెయ్యితో కనుక ఆ పప్పు చేసుకుంటే ఓ ఇప్పటికి కూడా అప్పుడప్పుడు దోసకాయ దొరికిన ఆ రుచి కోసం కీరా దోసకాయతోటి పప్పు ఇంట్లో చేసుకుంటూ ఉంటాను. మరి ఈ కీరా దోసకాయ అంటే మనందరికీ చాలామందికి ఏంటంటే ఇదేదో ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఉప్పు నిమ్మకాయ రసం పెట్టుకొని తింటూ ఉంటే భలే మజా వస్తుంది. ముఖ్యంగా మనం ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు కీరా అని అమ్ముతూ ఉంటారు. అందులో కూడా రకరకాలు ఉంటాయి. కొన్ని లావుగా ఉండి కొన్ని పొడుగ్గా ఉండి ఒక్కొక్కటి ఒక్కొక్క రుచి డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఏ కీరాతోటైనా కానీ ఈరోజు నేను చేసే డిష్ మీరు చేసుకోవచ్చు. కీరాలో ఏంటంటే నీరు శాతం ఎక్కువగా ఉంటుంది, మరి ఆ టేస్ట్ కూడా మంచి స్వీట్గా భలేగా ఉంటుంది. సో మరి ఈ కీరా దోసకాయ మనం కొన్ని క్యాప్సికమ్ ముక్కలతోటి శనగపిండి వేసి ఒక మంచి కూర చేసుకుందాం. ఈ కూర చేసుకోవడం కోసం నేను నెయ్యి వాడుతున్నాను. మీరు కావాలంటే నూనె దేంతో అన్నా చేసుకోవచ్చు. అయితే ఒక చెంచాడు నూనె మాత్రం ఫస్ట్ ఈ కూరలో వాడుకుందాం. లాస్ట్లో ఆ శనగపిండిని ఎలా వేయాలో, ఇందులో ఎలా వేస్తే బాగా రుచిగా ఉంటుందో అది కూడా చూద్దాం. సో మరి ముందు కొంచెం బాగా నూనె వేడెక్కిన తర్వాత మనం ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, చిటపట్లాడితేనే ఆ కూర మనకి భలే టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఆవాలు మనం వేసేసి వాటిని చిటపట్లాడనీయకపోతే దీంట్లో ఉన్న మంచి సువాసన బయటికి రాదు. అందుకే ఆవాలు చిటపట్లాడుతున్న సౌండ్ మన ఇంట్లో కిచెన్లో వచ్చిందంటే మనకి ఇమీడియట్గా మనకి ఆ రుచి సువాసన సూపర్గా ఉంటుందని తెలుసు. కానీ నూనె నెయ్యి ఏదైనా కానీ వేడెక్కినప్పుడే మన ఆవాలు చిటపట్లాడతాయి. సో ఇప్పుడు చూడండి చిటపట్లాడాయి. సో మరి దీంట్లో ఇప్పుడు కొంచెం అంత జీలకర్ర వేసుకుందాం. వేసి ఈ కూరకి కొంచెం ఉల్లిపాయలు బ్రౌన్గా ఏం చేయక్కర్లేదు, కొంచెం ఏదో పేరుకి కొన్ని ఉల్లిపాయలు ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. మీకు అందరికీ తెలుసు ఉల్లిపాయలు వేయగానే కొంచెం ఉప్పు వేయడం నాకు బాగా అలవాటు. మరి ఇందులో కొంచెంగా ఉప్పు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు చెప్పాను కదా మరీ ఎక్కువగా వేగక్కర్లేదు. ఇందులో కొంచెం అంత అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని దాన్ని కూడా కొంచెం వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి ముద్ద అంటే నాకు ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటేనే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఈ మధ్య బాటిళ్ళల్లో అమ్ముతున్నారు. నిన్నే న్యూస్ పేపర్లో వచ్చింది, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లైసెన్స్ లేకుండా బాటిల్లో పెట్టి అమ్ముతున్నారు. అంత మంచిగా లేదు. ఎందుకంటే వీళ్ళు అందులో ఉప్పే కాదు, వెనిగరే కాదు, కొన్ని నూనెలు కూడా వాడుతున్నారు. అది చౌకబారు నూనెలు వేయడం వల్ల మనకి హానికరంగా ఉంటుంది. సో కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడం ఎంతసేపు చకా చేసుకోవచ్చు. లేకపోతే ఒక మంచి బ్రాండ్ లైసెన్స్ ఉన్న అల్లం వెల్లుల్లి ముద్ద పేస్టే కొనుక్కోండి. కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చి వాసన పోగానే మనం ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకుందాం. ఎందుకంటే కొన్ని కూరల్లో కొంచెం ఆ పచ్చిమిరపకాయలు ఘాటు తాకితే చాలా బాగుంటుంది. ఇందులో ఏ గరం మసాలా వేయం, వేరే కారం పొడి వేయం. సో ఆ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా ముందే వేసుకుంటే బాగుండేది, కానీ పర్లేదు. మనకి ఈ వేడి తెక్కితే చాలు మనకి కరివేపాకు కొంచెం చిటపట్లాడుతుంది. ఎందుకంటే కరివేపాకు కూడా మనకి ఆ చిటపట్లాడితేనే మంచి సువాసన బయటకు వస్తుంది. కొంచెం వేడి నూనెలో ఈ కరివేపాకు తాకితే భలే చిటపట్లాడుతుంది. ఇలా వేడి పెనానికి తాకినా కొంచెం చిటపట్లాడుతుంది. ఇలా సాఫ్ట్గా సింపుల్గా చేసేసుకున్నాం. ఇది అయిన తర్వాత దీంట్లో మనం కీరా ముక్కలు, అలాగే ఇప్పుడు కీరా ముక్కలేసి దీంట్లో నేనేం బంగాళదుంప ముక్కలో లేకపోతే వేరే క్యారెట్ ముక్కలో వేయట్లేదు, ఎందుకంటే అవి ఎక్కువ టైం పడుతుంది. ఈ కీరా ముక్కలతో అదే టైంలో కుక్ అయ్యే క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులో వేసుకుంటే భలేగా ఉంటుంది. సో కొన్ని క్యాప్సికమ్ ముక్కలు కూడా, ఈ రెండు టేస్ట్ కూడా మంచి కాంబినేషన్. మీరు సలాడ్స్ అవి కూడా చూస్తే పచ్చి క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెడతారు. అమెరికాలో అయితే చాలామంది పిల్లలు పొట్టి క్యాప్సికమ్ తీసుకొని తినేస్తుండేవాళ్ళు. నేను కూడా
ఏంటి ఇంత ఇదిగా తింటున్నారు పిల్లలు అని చెప్పి ఆ క్యాప్సికం చూస్తే మనకి మంచి క్యాప్సికం కొనుక్కు దొరికితే దాంట్లో ఒక మంచి టేస్ట్ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి ఆ పిజ్జా టేస్ట్ అనేది వస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా క్యాప్సికం దొరికితే ఒక 2 ముక్కలు తిని చూడండి పచ్చివి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం అంత పెరుగు, కొంచెం అంత నీళ్లు, ఎక్కువ కాదు, 2-3 చెంచాల నీళ్లు వేసి దీనిపైన మూత కూడా పెట్టక్కర్లేదు, ఇలాగే కొంచెం కుక్ చేసుకుందాం. భలే కొంచెం అంత సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో శనగపిండి వేసుకొని ఒక మంచి కూర చేసుకొని తినొచ్చు. ఈ క్యాప్సికము, ఈ కుకుంబరు అంటే మన దోసకాయ కీర ఉడికేంత వరకు ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడకనిద్దాం. ఈ క్యాప్సికము, ఈ కుకుంబర్ కుక్ అవుతున్నప్పుడు మనం ఈ శనగపిండి ఎలా వేయాలో చూపిస్తాను. సో ఈ పక్క స్టవ్ మీద చిన్న మంట పైన మన కుకుంబరు, మన క్యాప్సికం ఇక్కడ పెట్టేసుకుందాం. మరి ఇందులో మన శనగపిండి చక్కగా దాంట్లో ఎలా వేయాలో చూద్దాం. మరి ఈ డిష్లో కొంచెం అంతా ఒక చెంచాడు నెయ్యి ఇందులో తీసుకుందాం. తీసుకొని ఈ నెయ్యి కొంచెం అంటే చల్లగా ఉందనుకోండి వెదరు, మన ఈ చెంచాకే సగం నెయ్యి పట్టుకుపోయింది. కొంచెం వేడెక్కిన తర్వాత ఈ చిన్న కప్పులో నెయ్యి తీసుకున్నాను కదా, దాంట్లో కూడా ఇంకా నెయ్యి ఉంది, అందులో వేసి కూడా కరగదీస్తున్నాం. ఏదన్నా వేస్ట్ చేయొచ్చు కానీ మంచి ఆవు నెయ్యి వేస్ట్ చేస్తామా? అమ్మో లేదు, ఒక్కొక్క చుక్క నాకు కూరలో ఉండాలి. సో ఇప్పుడు మనకి ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. పసుపు కూడా వేసి ఈ నెయ్యిలో ఈ పసుపుని లైట్గా ఇలా కుక్ చేసి దీంట్లో మన శనగపిండి కూడా మనం ఇందులో వేసుకొని దీన్ని కలిపేసుకుందాం. అయితే పచ్చి శనగపిండి మనం వేసామనుకోండి కొంచెం పచ్చి వాసన వస్తుంది. ఏం చెప్తున్నాను, పచ్చి వాసన రాకపోతే ఏమొస్తుంది, కానీ ఇలా కొంచెం నేతిలో లైట్గా కుక్ చేసుకుంటే మన డిష్కి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. శనగపిండి, మన పసుపు మనం ఈ నేతిలో ఒక 2 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకుంటే ఆ పచ్చి వాసన పోతుంది. దాని తర్వాత మనం దీన్ని తీసుకెళ్ళి మనం కూరలో వేసుకుందాం. ఇలా అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు తక్కువ మంటలో కొంచెం ఇలా కుక్ చేసుకుందాం. తర్వాత దీంట్లో మనం కొన్ని నీళ్లు పోసుకొని దీన్ని మనం కూరలో వేసేసుకుందాం. ఇలా చేసిన ఈ శనగపిండి ఇప్పుడు కొంచెం సేపట్లో ఇది చిక్కబడిపోతుంది. అందుకని చెప్పి మన క్యాప్సికము ఇది ఏదైతే ఆల్మోస్ట్ సగం కుక్ అయిపోయిందో దాని లోపల మనం చేసుకున్న ఈ శనగపిండి పసుపు మిశ్రమాన్ని ఇలా వేసుకుందాం. అయితే హోటల్లో అయితే మేము ఏం చేస్తామంటే శనగపిండిని ఇలా కుక్ చేసుకుంటాం. మరి ఇంగ్లీష్ వాళ్ళ వంటల్లో మైదా పిండి వేస్తారు. ఎందుకంటే ఆ కొంచెం చిక్కదనం తీసుకురావడం కోసం. ఆ మైదా పిండి వాళ్ళు వెన్నలో కొంచెం మిరియాలు, బిర్యానీ ఆకు అన్నీ వేసి వైట్ రూ అని చేస్తారు. అంటే మంచిగా బటర్ మెల్ట్ చేసి దాంట్లో మైదా పిండి వేసి కుక్ చేసి అది లైట్గా కుక్ అయిన తర్వాత అది కూరల్లో వేసుకుంటే మంచి థిక్నెస్ ఇస్తుంది. మనకేంటంటే ఈ కూరకు కూడా అలా థిక్నెస్ ఇస్తుంది. సో ఏంటో చాలా సింపుల్గా చూపించేసాడు అనుకోవద్దు. కొన్నిసార్లు ఈ సింపుల్ డిష్లే మనకి భలే ఫేవరెట్స్ తయారైపోతాయి. ఇది నిజంగా ఒక ఫేవరెట్ డిషే. చాలా సింపుల్ అయినా చాలా టేస్టీగా మనకి కడుపుకి హాయిగా ఉంటుంది. ఈ తినేటప్పుడు ఈ కూరని మీరు చపాతీలతో తినండి, అన్నంతో తినండి, ఎటువంటి రొట్టెలతో తిన్నా సూపర్గా ఉంటుంది. మరి ఈ శనగపిండి వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకుందాం. ఇది కొంచెం అంత చిక్కబడి మీకు లైట్గా నెయ్యి మనది లైట్గా బయటకు వస్తున్నట్టు మనకు అనిపించినప్పుడు స్టవ్ కట్టేసుకుంటే బాగుంటుంది. ఫ్రెష్గా చేసుకున్న వెంటనే తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. మరి నేను వేసిన ఉప్పు కూడా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఒక్కసారి క్యాప్సికము, కీర, అందులో చక్కగా నెయ్యి వేసాం. చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా కొంచెం ఉప్పు వేసుకుంటే బాగానే ఉంటుంది. సో ఇప్పుడు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని రొట్టెలతో వేడిగా ఒట్టించేసుకుందాం. మన డిష్ రెడీ అయిపోయింది. స్లోగా ఇలా మనం చక్కగా ఇలాంటి డిష్ ఎల్లో కలర్లో ఉంది కదా, ఒక వైట్ కలర్ డిష్లో మనం కనుక వడ్డించుకుంటే చూడడానికి కంటికి కూడా బాగుంటుంది, తినడానికి టేస్ట్ ఎట్లాగో సూపర్గా ఉంది. ఇలా వేసి అందుకే హోటల్లో మీరు చూస్తే కనుక కొన్ని డిష్లు ఇలా తెల్లటి డిష్ల్లో సర్వ్ చేస్తారు. దీనిపైన కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసుకుంటే డిష్ రెడీ. ఈ డిష్ ఎంత బాగుంటుందంటే కొన్ని కూరలకేమో అన్నం కావాలా, రొట్టె కావాలా అంటారు. ఈ డిష్ అన్నం
అన్నంతో తినొచ్చు, రొట్టెలతో తినొచ్చు. నేనైతే ఇది ఒక సలాడ్ లాగా అనుకొని కూడా ఏది లేకపోయినా ఇలా తింటుంటే భలే సూపర్గా ఉంటుంది. కొన్నిసార్లు అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, కొన్ని కూరలు ఉంటాయి దాంతోపాటు ఏమొద్దు ఉట్టి కూరే తినాలని. ఇలా పైనాపిల్ తోటి కొబ్బరేసి కూర, పెసరపప్పు పేస్ట్ చేసినవి అవి అన్నంతో పాటు తినొచ్చు, లేకపోతే ఇలా సలాడ్లో కూడా తినొచ్చు. మరి ఇది ఒక కూర, ఒక సలాడ్, అన్ని మంచి టేస్ట్లు అన్నీ కలిగింది. బాగా వేడిగా ఉంది. చెప్పాను కదా, ఆ క్యాప్సికము అలాగే మన కీరా దోసకాయ కూడా కొంచెం కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా కొంచెం తాకాలి, అప్పుడే బాగుంటుంది. సో మరి డీటెయిల్గా టేస్ట్ ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలో కూడా చెప్పేశాను కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, తప్పకుండా మీ ఇంట్లో చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే సూపర్ అంటే మరి సూపర్ ఇది. కీరా దోస క్యాప్సికమ్ కర్రీ తయారు చేయ విధానం: ముందుగా కొంచెం నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత కీరా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కొంచెం కుక్ అయిన తర్వాత పెరుగు, కొన్ని నీళ్లు వేసి కుక్ చేసుకోవాలి. వేరొక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూనుడు నెయ్యి వేసి పసుపు, శనగపిండి ఒక 2 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసి కొన్ని నీళ్లు పోసి కీరా క్యాప్సికమ్ కర్రీలో వేసి కలిపి మరో 2 నిమిషాలు ఉడికించిన తర్వాత దీనిపై కొంచెం కొత్తిమీర జల్లి వేడివేడిగా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ రాగిని మీకోసం ఒక స్పెషల్ వంటకం చూపిస్తోంది, మరి చూడండి. వారేవా ప్రేక్షకులకు స్వాగతం. నేను ఈరోజు మీకోసం ఒక సింపుల్ అయిన స్నాక్ తీసుకొచ్చేసాను. ఇది స్నాకే అనుకోండి, లేదంటే అన్నంతో తిన్నప్పుడు సైడ్లో పాపడ్ తింటామే, బయటికి వెళ్ళినప్పుడు మసాలా పాపడ్, ఆ మసాలా పాపడ్ చేసి చూపించబోతున్నాను. అది కూడా ఆ మసాలా పాపడ్ కాదండోయ్, మనం స్పెషల్గా ఇంట్లోనే పాపడ్ చేస్తున్నాము, ఆ తర్వాత దాని మీద మసాలా కూడా వేస్తున్నాము. మరి ఈ మసాలా పాపడ్ పేరు మూంగ్ దాల్ మసాలా పాపడ్. మూంగ్ దాల్ అంటే మీ అందరికీ తెలుసు కదా, పెసరపప్పు అని. పెసరపప్పుతో ఈరోజు మసాలా పాపడ్. ముందుగా మనకి ఈ మసాలా పాపడ్ చేయటం కోసం ఫస్ట్ పాపడ్ తయారు చేస్తాము, ఆ తర్వాత మసాలా వేస్తాము. ఫస్ట్ పాపడికి కొంచెం అంత వామ, అలాగే కొంచెం సోంపు, జీలకర్ర ఒక చిన్న రోట్లో వేసుకోండి, మనం కచ్చా పచ్చగా దంచుకోవాలి. అలాగే ధనియాలు ఇవన్నీ వేసేసి క్రష్ చేస్తూ ఉంటే చక్కటి ఫ్లేవర్, అంటే వాసన ఎంత బాగుందంటే వామది, జీలకర్ర, అలాగే ఈ ధనియాలు ఎంత చక్కగా స్మెల్ వస్తుంది. మరి రెడీ అయిపోయింది చూడండి, దంచేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం ఈ బౌల్లో ఈ మిక్చర్, అలాగే ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, మైదా పిండి, సగం కప్పు మైదా పిండి వేసుకోండి. మీరు లేదంటే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయాలంటే కూడా మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సాల్ట్ కాస్త, అలాగే మరి పెసరపప్పు అన్నాను, మీకు ఎక్కడ పెసరపప్పు కనిపించట్లేదు కదా, ఇప్పుడు మనం పెసరపప్పుని వేయబోతున్నాము. ఈ పెసరపప్పుని నేను ఒక అరగంట లేదంటే గంట పాటు మీరు నానబెట్టుకొని వాడుకోవచ్చు. చూడండి సోక్ అయిపోయింది, నీళ్లు తీసేసేయండి. వేసిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి, లేదంటే 2 కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఫస్ట్ షార్ట్ క్రష్ చేసుకోవాలి, అంటే పొడి పొడిగా ఈ నూనెని పిండికి పట్టించుకోవాలి. చూడండి పొడి పొడిగా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో నీళ్లు పోసుకుని, మరీ మెత్తగా తడుపుకూడదు, కొంచెం గట్టిగా. మైదా పిండి కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. ఎక్కువగా వేసుకున్నారు నీళ్లు అనుకోండి మెత్తగా అయిపోతుంది. ఫస్ట్ కొద్దిగా వేసుకోండి, ఆ తర్వాత అవసరం అనుకుంటే మరి కాస్త. చూడండి గట్టిగా ఉంది. చిన్న చిన్నగా మనం ఒత్తుకుంటాం. ఇప్పుడు పాపడ్ ఎలా ఉంటాయి ఆ సైజులో మీరు ఈ పిండిని కూడా సన్నగా ఒత్తుకోవాలి.
చూడండి పిండిని చక్కగా మిక్స్ చేసేసుకున్నాను, రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాము. మరి మనం చపాతీ చేసుకునే అంటే మనం పాపడ్ చేసుకునే లోపల ఇక్కడ ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ పెట్టుకుని కాగే లోపల మనం రోల్ చేసుకోవచ్చు. సో మీకు తగినంత మీరు ఆయిల్ వేసేసుకొని కొంచెం మరీ ఎక్కువగా కాగనివ్వకుండా కొంచెం లైట్గా కాగనిద్దాం. మరి ఇప్పుడు పిండి తీసేసుకొని చిన్న ముద్ద, కొంచెం పొడి పిండి, అంటుకోకుండా ఉండాలంటే పొడి పిండి వేసుకొని రోల్ చేసుకో. మీరు ఎంత సన్నగా రోల్ చేయగలిగితే అంత సన్నగా రోల్ చేసుకోవచ్చు. ఎడ్జెస్ పగిలిపోయినా పర్వాలేదు, మనకి మధ్యలో పప్పు ఉంది కాబట్టి కొంచెం పగిలిపోతుంది, ఏం పర్వాలేదు. నానబెట్టిన పప్పు కాబట్టి మనం రోల్ చేస్తున్నప్పుడు పప్పు కూడా ప్రెస్ అయిపోతుంది. చూడండి నేను ఎంత సన్నగా రోల్ చేయగలుగుతున్నాను. పప్పుని కూడా నేను ప్రెస్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక కటర్ తీసుకుని షేప్ కోసము మరి పాపడ్ సైజ్ కావాలి కాబట్టి నేను కొంచెం ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా పెద్ద కావాలంటే కూడా ఇంకా పెద్దగా చేసుకోవచ్చు. ఈ పిండిని మళ్ళీ మనం రోల్ చేసుకోవచ్చు. మరొక్కసారి రోల్ చేద్దాం. చూడండి సన్నగా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నూనె కూడా వేడిగా ఉంది, మెల్లిగా వేసేద్దాం. ఒకవేళ ఇది పొంగుతుంది అనుకోండి, మీరు పొంగకుండా ఉండాలి అని అంటే ఒక ఫోర్క్ తీసుకుని మనం ఎప్పుడైతే పూరీ చేసామో పిండి మీద గుచ్చేసారనుకోండి పొంగకుండా ఉంటుంది. నేను ఎందుకు గుచ్చలేదు అంటే ఆల్రెడీ నేను రోల్ చేసేటప్పుడు మన పప్పు ఉంది కాబట్టి ఆ పప్పు మధ్య మధ్యలో కొత్తేటప్పుడు హోల్స్ అయిపోయి కొంచెం పప్పు పడిపోయింది. చూడండి ఇలా. సో ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి, నేను అందుకే చేయలేదు. ఇక్కడ చూస్తే పొంగలేదు చూడండి. అలాగే చాలా సన్నగా చేసుకున్నాను. ఇంకోవైపు ఇప్పుడు మనం కొంచెం రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని మసాలా వేయటమే ఈ పాపడ్ మీద. మూంగ్ దాల్ మసాలా పాపడ్ రెడీ అయిపోయింది. ఇలా పట్టుకొని ఇలా తినేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? చూడటానికి యమ్మీ యమ్మీగా ఉంది కదా, తినటానికి కూడా యమ్మీ యమ్మీగానే ఉంటుంది. మరి మన పాపడ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి క్రిస్పీగా పాపడ్. ఇంకా సన్నగా కావాలంటే మీరు ఇంకా సన్నగా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ పాపడ్ని మనం అరేంజ్ చేయాలి కదా, మసాలా పాపడ్ చేయటం కోసం ఒక ప్లెయిన్ ప్లేట్ తీసుకొని అందులో పెట్టండి. మరి మసాలా పాపడ్కి మీ ఇష్టం అండి. ఉల్లిపాయలు ఉంటే ఉల్లిపాయలు, ఏం కావాలంటే అవన్నీ టాపింగ్ వేసుకోవచ్చు. నేను ఈరోజు కొంచెం టమాటా, సన్నగా చాప్ చేసుకున్న టమాటా, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం అంత చాట్ మసాలా, కాస్త ఉప్పు, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసేద్దాం. అలాగే నిమ్మరసం, టేస్ట్కి తగ్గట్టు మీరు నిమ్మకాయ జ్యూస్ వాడుకోండి. కొంచెం పుల్లగా టేస్ట్ ఉంటే బాగుంటుంది. మిక్స్ చేసేసేయండి. మీరు ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు మసాలా పాపడ్ ట్రై చేశారా? నేనైతే చాలా ఇష్టం. ఎప్పుడైనా పంజాబీ దాబా అటు సైడ్ వెళ్ళామనుకోండి కంపల్సరీగా మసాలా పాపడ్ ఆర్డర్ చేసుకుంటాం. మరి రెడీ అయిపోయింది ఈ మిక్చర్. ఇప్పుడు మనం ఈ మిక్చర్ని ఈ పాపడ్ ఏదైతే మనం పెసరపప్పుతో చేసిన పాపడ్ మీద మీకు ఎంత కావాలో అంత మీరు పర్చేసేయండి. ఇలా అయినా డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటుంది. నేను ఇంకొంచెం మన పల్లీలు క్రష్ చేసుకొని కావాలంటే వేసుకోండి. అలాగే మన స్వీట్ సాస్, ఇవన్నీ ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి. లేదంటే డైరెక్ట్గా టమాటా, ఉల్లిపాయలు వీటితోనే కూడా తిన్నా బాగుంటుంది. చూడండి కొంచెం గ్రీన్ చట్నీ, ఇప్పుడు కొత్తిమీర. మరి ఇంకొక మసాలా పాపడ్ తీసుకుని దీని మీద పెట్టేసి ఇప్పుడు దీని మీద కూడా మళ్ళీ సేమ్ అలాగే రిపీట్ చేయాలి. మళ్ళీ ఈ ఆనియన్ మిక్స్చరు, పల్లీలు, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, లాస్ట్లో కొత్తిమీర వేసేసి చూడండి వేసేసాను కదా. అన్నీ సింపుల్ అయిన
మూంగ్ దాల్ మసాలా పాపడ్ రెడీ అయిపోయింది. ఇలా పట్టుకొని ఇలా తినేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? చూడటానికి యమ్మీ యమ్మీగా ఉంది కదా, తినటానికి కూడా యమ్మీ యమ్మీగానే ఉంటుంది. ఎందుకు ఆగాలి? ఇవైతే వేడివేడిగా మనం సర్వ్ చేస్తే మెత్తగా అయిపోతాయి. అందుకే కొంచెం చల్లారిన తర్వాత మన పాపడు క్రిస్పీగా అయిన తర్వాత ఈ టాపింగ్లన్నీ మీరు వేసుకున్నారనుకోండి, అప్పుడు కాసేపటి వరకు క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తినాలి? కావాలంటే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మాటలు లేవు చెప్పటానికి, అంత యమ్మీగా ఉంది ఈ మసాలా పాపడ్. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడన్నా ఈవినింగ్ స్నాక్గా కూడా మీరు పెట్టచ్చు, లేదంటే లంచ్ టైంలో కూడా మీరు సైడ్ అకంప్లిమెంట్ లాగా కూడా సర్వ్ చేసినా చాలా బాగుంటుంది. మరి చూసారు కదా ఈ సింపుల్ అయిన మూంగ్ దాల్ మసాలా పాపడ్. తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి, అలాగే వారేవా అని అనిపించుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. ఉల్లిపాయలను, బంగాళదుంపలను ఇలా ఒకే బుట్టలో వేసి స్టోర్ చేస్తూ ఉంటారు. అలా స్టోర్ చేసినప్పుడు ఉల్లిపాయల నుండి వచ్చే తేమ బంగాళదుంపల్ని త్వరగా పాడు చేస్తుంది. అలా కాకుండా మీరు బంగాళదుంపల్ని, ఉల్లిపాయల్ని ఇలా వేరువేరుగా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.